సాగయ్యే భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జనవరి 26 నుంచి అమలు చేసే పథకాలపై రంగారెడ్డి కలెక్టర్లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ఎంపిక చేయడం ప్రణాళికాబద్దంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ పాల్గొన్నారు. అర్హత గల రైతు సోదరుడికి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం చేసిన ఫార్ములా. రాళ్ళు, రప్పలు, కొండలు, రోడ్లకు లేఅవుట్ చేసిన కాలనీస్కి, బిల్డింగ్లు ఏర్పాటు చేసుకున్న భూములకి, లేకుంటే వాణిజ్యం వ్యాపారం చేస్తూ ఆ ప్రాంతంలో ఉంటున్న స్కూల్స్, ఇతర బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్లో అర్హత లేకుండా వారికి ఇచ్చే కార్యాచరణ తీసుకోవద్దని స్పష్టంగా తెలియజేయడం. యోగ్యత గల భూమి సంబంధించి ఆ రైతు సోదరుడు గత సంవత్సరం యోగ్యత ఉంటే ఆ భూమికి, వ్యవసాయ యోగ్యత ఉంటే వారికి ఖచ్చితంగా కూడా రైతు భరోసా వారికి అందించడం జరుగుతుంది. ఈరోజు రేషన్ కార్డులకు సంబంధించిన మేము ఇచ్చిన మాట మేరకు లబ్ధిదారులకు అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను మొదలు పెట్టాలని 26వ తారీఖు నుంచి మొదలు పెడతాం.